నమస్కారం అండి. నా పేరు వైకే దుర్గాప్రసాద్. నేను విజయవాడ ఏపీసీఆర్డీఏలో ప్లానింగ్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. నేను ఉండేది విజయవాడ. నా రెగ్యులర్ దినచర్య ప్రకారం రోజు పొద్దున పూట మా కంజన్ వాటర్ మిషన్లో వాటర్ పట్టుకుంటా ఉంటే నా ఎడం చెయ్యి కింద పడిపోయి బాటిల్ కింద పడిపోయింది. తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ గారు విజయవాడ రమేష్ హాస్పిటల్ రాజారావు మోహన్కి వెళ్ళటం జరిగిన తర్వాత ఆయన సిటీ స్కాన్ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి రైట్ సైడ్ హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే వాళ్ళు 85% బ్లాకేజ్ ఉందని చెప్పి ఆయన చేశారు. దానికి స్టెంట్ కానీ సర్జరీ కానీ చేయాలని అన్నారు. విజయవాడలో మాకు ఎవరు కూడా డాక్టర్ సర్జన్ సరైన డాక్టర్స్ లేకపోవడం వలన మా డాక్టర్ గారే హైదరాబాద్ బంజారా రోడ్ నెంబర్ 10లో స్టార్ హాస్పిటల్లో వేణుగోపాల్ కుల్కర్ణి గారు సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఉన్నారని చెప్పారు. వారు బాగా చేస్తారని చెప్పారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి డాక్టర్ గారిని కలవటం జరిగింది. డాక్టర్ గారు మళ్ళీ జనరల్ చెకప్ అన్ని చేసి స్టెంట్కి అంత ప్రిఫరబుల్ కాదు, 85 to 90% బ్లాకేజ్ వస్తుంది కాబట్టి సర్జరీ చేస్తామని అన్నారు. డాక్టర్ గారి సలహా ప్రకారం మేము అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకున్నాం. చేయించిన రోజు ఒక నైట్ డే ఐసీయూలో ఉంచారు. మర్నాడు పొద్దున్న రెగ్యులర్ మార్చిన తర్వాత సెకండ్ డే డిశ్చార్జ్ చేశారు. నేను అడిగాను, డాక్టర్ గారు ఆపరేషన్ అంటే రెండో రోజు ఎందుకు డిశ్చార్జ్ చేస్తాను? ఏం లేదంటే అంత బాగానే ఉందని చెప్పారు. ఒక ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ లేదు, 2-3 ట్యాబ్లెట్స్ కొన్నా. తర్వాత మా డాక్టర్ గారు దగ్గర ఫాలో అయ్యి జనరల్ చెకప్ చేయించుకున్నాం. నాకు 2 రోజులు తప్ప మిగతాది సర్జరీ చేయించుకున్న ఫీలింగ్ నాకు రాలేదు. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. చాలా బాగా చేశారు మా డాక్టర్ గారు. హాయ్ అండి, నా పేరు వైవం శ్రీకృష్ణ. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా ఏజ్ 42. నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందామని రెగ్యులర్ చెకప్ కోసమని జనరల్ టెస్ట్ చేయించానండి. దానిలో ఐఎమ్ డయాబెటిక్ అని బయటపడింది. మా ఫ్యామిలీ డాక్టర్ గారు నా రిపోర్ట్స్ అన్ని చూసి, మీ ఫాదర్కి 2 years బ్యాక్ కెరోటిడ్ సర్జరీ చేశారు కదా, నీకు కూడా చెక్ చేద్దామని చెప్పి చెక్ చేశారండి. లెఫ్ట్ సైడ్ 80 to 85% స్టెరోసిస్ ఉన్నాయని చెప్పి నాకు చెప్పారండి. నాకు ఎటువంటి సిమ్టమ్స్ కానీ ఏమీ బయటపడలేదండి. నేను రెగ్యులర్గా 2 hours జిమ్ చేస్తాను. ఈవినింగ్ 2 to 3 hours క్రికెట్ బాల్ అని షెటిల్ ఆడుకుంటానండి. బట్ నాకు ఎటువంటి సిమ్టమ్స్ బయటపడలేదని నేను వెంటనే హైదరాబాద్ వచ్చి స్టార్ హాస్పిటల్లో డాక్టర్ వేణుగోపాల్ కులకర్ణి గారిని, అనిత మేడంని కన్సల్ట్ అవ్వడం జరిగిందండి. వాళ్ళు నాకు సర్జరీ చేయించుకోమని ప్రిఫర్ చేశారండి. ఆ సర్జరీ ప్రాసెస్లో నాకు ఏంటంటే సర్జరీ చేసిన 1 day అబ్జర్వేషన్లో ఉంచారు అండ్ నా అదర్ డే నన్ను డిశ్చార్జ్ చేశారండి. సో నాకు ఎటువంటి సర్జరీ చేసిన ఫీలింగ్ కానీ, ఆ సర్జరీ వల్ల ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందని టెన్షన్ కానీ ఏమీ లేకుండా వెంట వెరీ స్మూత్లీ అండి. థ్యాంక్స్ ఫర్ ద డాక్టర్స్ అండి, వేణుగోపాల్ కులకర్ణి గారు అండ్ అనిత మేడం గారు. బట్ నాకు ఇలా ఈ కెరోటిడ్ ఈ చిన్న వయసులో ఎందుకు వచ్చింది అనేది డాక్టర్ గారిని అడిగితే ఇట్స్ హెరిడిటరీ అని చెప్పారండి. బట్ ఈ సర్జరీలో నాకు ఏంటంటే లోకల్ అనెస్థీషియాలో చేయొచ్చు, జనరల్ అనెస్థీషియాలో చేయొచ్చు. బట్ నాకు లోకల్ అనెస్థీషియాలో చేస్తాము. లోకల్ అనెస్థీషియాలో చేస్తే నీకు కాంప్లికేషన్స్ తక్కువ అని చెప్పారు. ఈ సర్జరీ డ్యూరేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 hours పట్టిందండి. ఈ 3 hours నేను లేచే ఉన్నాను, డాక్టర్ గారు నాతో మాట్లాడుతూనే ఉన్నాను. సర్జరీ అంతా చాలా బాగా అయిందని చెప్తానే ఉన్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ ద ప్రొసీజర్ వాట్ ఐ హ్యావ్ డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ద వేణుగోపాల్ కులకర్ణి గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వేణుగోపాల్ కులకర్ణి, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, స్టార్ హాస్పిటల్ నుండి. నమస్తే అండి, నేను డాక్టర్ అనిత కొత్త, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, స్టార్ హాస్పిటల్ నానక్రామ్ కూడా. ఇవాళ మనకి 2 పేషెంట్స్ టెస్టిమోనియల్స్ ఇచ్చారు. 2 చాలా వెరీ కోఆపరేటివ్ పేషెంట్స్. బేసికల్లీ దుర్గాప్రసాద్ గారు 70-year-old, ఆయనకు మినీ స్ట్రోక్ లాగా వచ్చేసి రికవర్ అయ్యారనమాట. అంటే బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్ గురించి సర్జికల్ ఇంటర్వెన్షన్ కెరోటిడ్ ఎండాట్రెక్టమీ చేయాల్సి వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్స్లో ఈ కెరోటిడ్ ఆర్టరీ అంటే రక్తనాళము, బ్రెయిన్కు ఆక్సిజన్ సప్లై చేసే రక్తనాళం. సో ఈ ఆపరేషన్లో ఏం చేస్తామంటే ఆ బ్లాకేజ్ చేసిన కొలెస్ట్రాల్ ప్లాక్స్ కానివ్వండి, దాంట్లో ఉండే అంతా ఏదైతే మూసుకుపోయే ప్లాక్ ఉంటుందో అదంతా తీసేస్తాం. ఒక్కసారి ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఆ సైడ్ స్ట్రోక్ వచ్చే రిస్క్ వెరీ మినిమల్ అనమాట. అంటే ఇట్స్ లైక్ ఏ క్యూరేటివ్ సర్జరీ.
అది చేసి 1 డేలో డిశ్చార్జ్ చేసాము. అంతా రెగ్యులర్ ఫాలోఅప్స్లో వస్తున్నారు, వాళ్ళు విజయవాడలో ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి 42 year old అనమాట, వెరీ ఫిట్, జిమ్కి వెళ్తారు, వెరీ రెగ్యులర్ వాకింగ్, ఎక్సలెంట్ డయట్. తను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇన్వెస్టిగేషన్స్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫాదర్కి ఇలా కెరాటిడ్ డిసీజ్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అడ్వైస్ చేసినందువల్ల హీ ఆల్సో గాట్ అల్ట్రాసౌండ్ డాప్లర్ డన్. దాంట్లో ఏం తేలిందంటే లెఫ్ట్ సైడ్ కెరాటిడ్ ఆర్టరీలో మళ్ళీ 70 to 80 to 85% వరకు బ్లాకేజ్ ఉందనేసి తెలిసి వచ్చింది. తను నా దగ్గర వచ్చి కన్సల్ట్ చేసినప్పుడు నేను వేరియస్ ఆప్షన్స్ చెప్పాను. తనకి ఏం సిమ్టమ్స్ లేవు కాబట్టి మెడిసిన్స్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు, ఆపరేషన్ కానీ స్టెంట్ కానీ ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు బెస్ట్ మెడికల్ థెరపీ అన్ని మెడిసిన్స్ ఒక 6 months వాడేసి చూశారు, అదేమి ఇంకా అలాగే స్టాటిక్గా ఉంది. సో దే మేడ్ ఎ డెసిషన్ బికాజ్ ఈజ్ ఓన్లీ 42 year old. ఆపరేషన్ చేయించుకొని దాన్ని మళ్ళీ క్యూరేటివ్ స్ట్రోక్ రాకుండా చూద్దామని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునేసరికి మొన్న ఆపరేట్ చేశాము. లోకల్ అనెస్థీసియాలో ఆపరేషన్ టైం వచ్చేసి 1.5 to 2 hours, ఓవరాల్ ప్రొసీజర్ 2.5 to 3 hours పడుతుంది. అయిపోయిన తర్వాత ఒకరోజు ఐసీయూలో ఉంచుకొని నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేసామన్నమాట. సో హీ హెస్ బీన్ డూయింగ్ వెరీ వెల్. ఈ రివ్యూ ఎందుకు తీసుకుంటున్నామంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఇన్సిడెంట్స్ చాలా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 8 million people per year ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ విత్ బ్రెయిన్ స్ట్రోక్. ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మెయిన్ రీజన్ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ రావడం. ఆ ప్లేక్ బ్రేక్ అయ్యి అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి ఆ క్లాట్ బ్లడ్ ఫ్లోతో పాటు మైగ్రేట్ అయ్యి బ్రెయిన్లో ఉండే వెజల్స్కి బ్లాక్ చేయడం వల్ల అక్కడ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తాయి. మనకందరికీ తెలిసినట్టు హ్యాండ్ వీక్ అవ్వడము, స్పీచ్ లాస్ అవ్వడము, లెగ్ వీక్ అవ్వడం, అవే కాకుండా విజన్ పోవడము, నడవలేకపోవడము, స్పీచ్ లాస్ ఆఫ్ స్పీచ్ ఉండడము. వితిన్ 1 hourలో రికవర్ అయితే దాన్ని మినీ స్ట్రోక్ అంటాము. పర్సిస్టెంట్గా సిమ్టమ్స్ ఉంటే దాన్ని స్ట్రోక్ అని అంటాము. సో ఈ స్ట్రోక్కి మెయిన్ కారణాలు ఏముంటాయంటే ఏజ్ యూజువల్గా ఇంతకుముందు మోర్ దెన్ 60 years ఆఫ్ ఏజ్ స్ట్రోక్ రిస్క్ అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 40 yearsలో ఇంతకుముందు పేషెంట్ చూసినట్టుగా 42 yearsకే ఆయనకి కెరోటిడ్ వెజల్లో బ్లాక్ వచ్చింది. అంటే ఆయనకి మనం ఈ సర్జరీ ఇంటర్వెన్షన్ చేయకపోయినా స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా హైగా ఉండింది అనమాట. సో దీన్ని ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, సో జస్ట్ సింపుల్ టెస్ట్ అండి. సింపుల్గా నెక్ అల్ట్రాసౌండ్ చేస్తే మనం ఎంత వరకు బ్లాక్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మామూలుగా కంప్లీట్ బ్లాక్ ఉన్నా అంటే 100% బ్లాక్ ఉన్నా, లెస్ దెన్ 50% బ్లాక్ ఉన్నా పెద్దగా వాళ్ళకి ఏ ఇంటర్వెన్షన్ కానీ స్టెంట్ కానీ కెరోటిడ్ ఎండాట్రెక్టమీ కానీ అవసరం ఉండదు. బట్ 50 to 69 మధ్యలో మోడరేట్ స్టీనోసిస్ ఉన్న వాళ్ళకి కొంతమంది సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి స్టెంట్ కానీ ఎండాట్రెక్టమీ కానీ చేయాల్సి వస్తుంది. సో మోర్ దెన్ 70% అంటే 70 to 99% బ్లాక్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా ఇంతకుముందు స్ట్రోక్ లక్షణాలు కానీ మినీ స్ట్రోక్ లక్షణాలు కానీ లేకపోయినా కానీ వాళ్ళకి స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అది మెడిసిన్స్తో మేనేజ్ చేయలేము కాబట్టి వాళ్ళకి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. దీంట్లో సర్జికల్ ఆప్షన్స్ ఏముంటాయంటే సర్జికల్ ఆప్షన్ ఏమో కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటాము. స్టెంట్ కూడా వేయచ్చు. లైక్ కెరోటిడ్ ఎండాట్రెక్టమీ యంగ్ ఫిట్గా ఉన్న వాళ్ళకి, సర్జికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళకి కెరోటిడ్ ఎండాట్రెక్టమీ సజెస్ట్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డూ కెరోటిడ్ ఎండాట్రెక్టమీ. బట్ సర్జికల్లీ ఫిట్ లేరు, మోర్ దెన్ 70 years ఆఫ్ ఏజ్ అలా ఉన్న వాళ్ళకి కెరోటిడ్ స్టెంటింగ్ ప్రిఫర్ చేస్తాము. ఎర్లీగా ఐడెంటిఫై చేయడము, దీనికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్, డయాబెటీస్ కంట్రోలు, హైపర్ టెన్షన్ కంట్రోలు, డైట్ మేనేజ్మెంట్, డైలీ ఫిజికల్ యాక్టివిటీ, ఇంతకుముందు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైనా ఫ్యామిలీలో వాళ్ళకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ స్ట్రోక్ కానీ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా రొటీన్ టెస్ట్లలో కూడా స్ట్రోక్ వర్కప్లో కూడా మేము ఇది నెక్ అల్ట్రాసౌండ్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. సో హాస్పిటల్స్లో కూడా ఈ రొటీన్ స్ట్రోక్ ప్రోటోకాల్లో నెక్ అల్ట్రాసౌండ్ ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ స్ట్రోక్ ప్యాకేజ్లో టెస్టులు చేయించుకోవడం వల్ల ఇన్సిడెంటల్గా చాలామందికి ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి, మైల్డ్గా ఉన్న వాళ్ళకి మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేయడం జరుగుతుంది. లేదంటే సివియర్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. సో దట్ వీళ్ళకి ఫ్యూచర్ స్ట్రోక్స్ ప్రివెంట్ అయ్యి ఆ డిజేబిలిటీ అనేది, మార్బిడిటీ, మోర్టాలిటీ అనేది తగ్గించడం జరుగుతుంది. సో అందుకే ఈ జస్ట్ స్మాల్ వీడియో, ఎడ్యుకేషనల్ వీడియో, ఇవి మీరు కెరోటిడ్ ఆర్టరీ గురించి తెలుసుకోవాలని చేసేది అనమాట. థ్యాంక్ యూ.